మన రవితేజ గారు తీసిన సినిమా దొబ్బిందనా? మన సినిమా ఇది నేల టికెట్ కదా, నేల నాకు ఇచ్చేసారన్నమాట. కాంబినేషన్ రొటీన్ మూవీ అసలు చాలా రొటీన్ ఉంది మూవీ, అసలు బాగాలేదు. రొటీన్ ఉంది మూవీ, చాలా రొటీన్ ఉంది, లాగింగ్ ఉంది చాలా. అండ్ సెకండ్ అసలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు మూవీ ఇప్పుడు చూసిన కాలంలో. సేమ్ అన్ని పాత మూవీ లాగా ఉంది రాడ్ పెద్ద రాడ్ బాగా అట్లా అనదు బాగా ఫ్యాన్స్ ఫీల్ అవుతుంది. అదో సినిమా కళ్యాణ్ కృష్ణ గారు నేల నాకు ఇచ్చేసి బాగుందండి. ఓకే గుడ్ 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 సూపర్ అండి, బాగుందండి, చాలా సూపర్. ఇంటర్వెల్ బాగుంది, మధ్యలో బాగుంది అన్న. యావరేజ్. రవితేజ యాక్షన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్ని సబ్జెక్ట్ పరంగా సినిమా ఎక్సలెంట్. సూపర్ అన్న, యావరేజ్ యావరేజ్. ఓకే అన్న, సూపర్ సాంగ్ బాగుంది, సినిమా బాగుంది, ఫస్ట్ బాగుంది. కొత్త హీరోయిన్ దొరికింది అనుకో, బాగుంది, హీరోయిన్ కూడా బాగుంది, బాగుంది భయ్య. మెసేజ్ ఏంటంటే జనం అందులో మనం అంతే, అమ్మ నాన్నలు పట్టించుకోవాలంటే. బాగుందన్న యాక్టింగ్, బాగుంది బాగుంది, సూపర్ ఉందండి, పర్వాలేదు. సినిమా బాగుందండి, సూపర్ ఉంది, పర్లేదు బాగుందండి. బాగుంది, యాక్టింగ్ బాగుంది, రవితేజ యాక్టింగ్ బాగుందండి. సినిమా సూపర్, చూడవచ్చు. ఫైటింగ్లు పాటలు అన్నీ సూపర్ అండి. సినిమా చాలా బాగుంది, సినిమా జనం కోసం ఉంది, మంచిగా ఉందండి, సూపర్ ఉంది. ఆయన కూడా కొత్త అమ్మాయి కూడా పర్లేదు, బాగానే చేసింది. హీరో క్యారెక్టర్ బాగుంది, హీరో బాగా చేసినాడు. జనంలో మనం అందరిలో మనం అనేది టికెట్ మెసేజ్ బాగుంది. అది అందరిలో మనం, జనంలో మధ్యలో మనం అనేది మెసేజ్ బాగుంది. మ్యూజిక్ సూపర్ ఉంది. ఓకే ఓకే, నా స్టాప్ కామెడీ ఓకే సూపర్. సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది రవితేజ గారి సినిమా. యాక్టింగ్ సూపర్ ఉంది, చాలా బాగుంది, బాగా యాక్ట్ చేసింది. సూపర్ సినిమాలో మంచిగా పాజిటివ్ ఉంది, మంచిగా ఉంది, బాగుంది. మెసేజ్ అంటే డిపార్ట్మెంట్కి మెసేజ్, పోలీస్ డిపార్ట్మెంట్కి, దాని గురించి బాగుంది, చాలా బాగుంది. కామెడీగా ఉంది, సెంటిమెంటల్గా కూడా ఉంది, బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది, బాగానే ఉంది, బాగుంది, సూపర్. అన్నీ బాగానే ఉన్నాయి, సెంటిమెంటల్గా బాగానే ఉంది, పర్వాలేదు, బాగుందన్న, మంచి మూవీ. 100 days పక్కా, 200 days కూడా నడుస్తుంది. అన్నీ బోర్ అనేదే లేదు. యాక్టింగ్ మంచిగా ఉంది, ఆయన మంచిగా ఉండు, మనం మంచిగా ఉన్నాం, అందరు మంచిగా ఉన్నాం. నడవాలి ఇట్లా చూడండి పిక్చర్లు. ఓకే ఫైన్. లెజెండ్ తర్వాత జగపతి బాబు ఈ సినిమాలు అందరూ కొట్టిండు. ఇట్లుండాల సినిమా అంటే బాగుంది. హైలైట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంతవరకు ఇట్లా లేదు. జగపతి బాబు అల్లాడిచ్చిండు, అసలు బాగుండదు అనుకున్నా నేను అయితే. బాగుంది సినిమా, బాగుంది. సాంగ్స్ యావరేజ్ ఉన్నాయి. రవితేజ చెప్పాలన్నా మళ్ళీ రవితేజ అల్లాడిచ్చిండు. హీరో యాక్టింగ్ మళ్ళీ ఏమన్నా చిరంజీవి తర్వాత రవితేజ అట్లా అన్నాడు. హీరోయిన్ మామూలుగా ఉంది, అంతేం లేదు. సినిమా బాగుందన్న, కొంచెం లెంత్ ఎక్కువైంది, పాటలు ఇంకొంచెం బాగుండొచ్చు. హీరోయిన్ బాగా చేసింది, అంతా బాగా చేశారు. జగత్ బాబు గారి క్యారెక్టర్స్ బాగుంటున్నాయి వచ్చే సినిమాలన్నింటిలోనూ. సినిమా బాగుంది, యావరేజ్, ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తోడు ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో, కామెడీ ఉంది, బాగుంది. సినిమాలో ఒకటే అబ్జెక్షన్ నాకు మాత్రం చాలా బాధ అనిపించింది ఏంటంటే, శ్రీశ్రీ గారి కవిత్వం ఉంటుంది కదా, దొంగలంజా కొడుకులు అసలే దూర్తలోకంలో అని, దానికి సెన్సార్ వేశారన్న సినిమాలో. అది తప్ప కదా, మీరు చెప్పండి, ఎంత తప్పు అసలు అది. శ్రీశ్రీ గారి కవిత్వానికి సెన్సార్ వేసేది అసలు. అంటే మన తెలుగు సెన్సార్ బోర్డు అంత ఎదిగిపోయింది. ఇంక వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి, వాళ్ళు ఎంత ఎదిగిపోయారు అనేది. అదొక్కటి నాకు అబ్జెక్షన్, అంతే. బాగుంది మూవీ, బాగుంది. ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ, సింగిల్గా సోలో లైఫ్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలాంటి రిలేషన్షిప్ కావాలనుకుంటారో, ఫ్యామిలీ, బ్రదర్, సిస్టర్, ఎవ్రీ రిలేషన్షిప్ గురించి బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. బాగుంది. సోగ్గాడి చిన్న నాయన. నెక్స్ట్ వచ్చేసి రారోండే వేడుక చూద్దాం తర్వాత కళ్యాణ్ కృష్ణ గారి 3వ సినిమా ఇది, నేల టికెట్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయినా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమా గురించి పెద్దవాళ్ళ గురించి తీశారు ఈ సినిమా.
పెద్దవాళ్ళకి విలువ ఎలా ఇవ్వాలి, పెద్దవాళ్ళని ఎక్కడ కించపరచకూడదు, తక్కువ చేసి చూడకూడదు అనే విధం మీద ఉంది. కామెడీ చాలా బాగుంది. జగపతి బాబు గారికి రవితేజ గారికి ఉన్న సీన్స్ చాలా బాగా పండుతాయి. నెక్స్ట్ వచ్చేసి సినిమాలో మాస్ ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ సినిమా ద్వారా రవితేజ ఇంతవరకు కుర్రకారుకి దగ్గర అయిన రవితేజ ఈ సినిమా ద్వారా పెద్దవాళ్ళకు కూడా చాలా దగ్గర అవుతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాగా ఉన్నారు సినిమాలో, చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్కి తగ్గట్టుగానే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి సినిమాలో హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి అయినా చాలా బాగా చేసింది. కళ్యాణ్ కృష్ణ గారి డైరెక్షన్ కూడా సూపర్ అండి. సాంగ్స్ కూడా బాగున్నాయి, సినిమాలో సాంగ్స్ బాగున్నాయి. అదే మాస్ ఇదివరకు చూసిన రవితేజ సినిమా ఇంట్లో ఏంటంటే ఎనర్జీ ఇంకొంచెం పెంచారనమాట. కానీ కొంచెం ల్యాగ్ అయింది సినిమా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఓకే, బాగుంది సినిమా. ఫైట్స్ ఇంకా సూపర్, చెప్పాల్సిన అవసరం లేదు. ఫైట్స్ వరకు చాలా బాగున్నాయి. సినిమా మొత్తం బాగానే ఉంది, కొంచెం అక్కడక్కడ ఈ రేటింగ్ వచ్చేసి 3 బాగున్నది. కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎమోషన్ అంతా చాలా బాగుంది భయ్. కళ్యాణ్ కృష్ణ భయ్ చాలా బాగా చేశారు భయ్. మూవీ యావరేజ్ అండి. మెయిన్ మూవీలో మైనస్ అంటే ఎడిటింగ్ అండి. సినిమా లెంత్ ఎక్కువైంది. సినిమాలో కొన్ని సీన్స్ బాగున్నాయి, బిట్లు పీసెస్గా బాగుంటాయి. ఓవరాల్ మూవీకి వచ్చేసరికి రవితేజ మార్క్ ఎనర్జీ మూవీలో ఎక్కడ కనిపించదు. ఆ ఎనర్జీ కానీ టైమింగ్ కానీ కొంచెం తగ్గిపోయింది అని చెప్పాలి. అదే థర్డ్ మూవీ మిగతా 2 సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ. మ్యూజికే మూవీలో పెద్ద మైనస్. ఫస్ట్ సాంగ్ తప్పక మిగతా సాంగ్స్ వస్తే జనాలు మధ్యలో బయటికి లేయడం, ఎందుకు వచ్చారు బాబు అనేలాగా ఉన్నాయి. కామెడీ అదే కొన్ని సీన్లు చాలా బాగున్నాయి, సీన్స్ పరంగా చాలా బాగున్నాయి. కానీ మూవీ అదంతా మిక్స్, ఓవరాల్ ఎడిటింగ్ వరస్ట్గా ఉంది. ఓవరాల్గా యావరేజ్ మూవీ. హీరోయిన్ ఓకే అండి, హీరోయిన్ బాగుంది. కానీ హీరోయిన్ డ్రెస్సింగ్ సాంగ్స్లో అయితే చాలా చండాలంగా అసలు బాగాలేదు. కామెడీ ఓకే అండి, అసలు బ్రహ్మాండంగానే పెట్టారు. కానీ చూస్తుంటే జాలేస్తుంది అసలు ఆ క్యారెక్టర్ ఆయన ఎందుకు చేశారు అలా. ఓవరాల్గా మూవీ ఒకసారి చూడొచ్చు, అది రవితేజ కోసం అంతే. సినిమా డిసప్పాయింటింగ్ ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది అన్న కామెడీ సీన్స్ వైజ్. బట్ సెకండ్ హాఫ్కి వచ్చే వరకు స్లో అయిపోయింది సినిమా. స్టోరీ డివేట్ అయిపోయింది బాగా అని చెప్పచ్చు. అట్లా స్టోరీ డివేట్ అయిపోయింది సెకండ్ హాఫ్లో. అండ్ రవితేజ యాక్షన్ బాగానే చేశాడు. రవితేజ యాక్షన్ బాగుంది. జగపతి బాబు కూడా బాగా చేశాడు. కానీ మెయిన్గా స్టోరీ వైజ్ అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్లో సీన్స్ అక్కడక్కడికి బాగా పడ్డాయి. ఒక మదర్ ఫాదర్ని పిల్లలు ఎలా చూసుకోవాలనే సీన్స్ కానీ కొంచెం కామెడీ కానీ అది ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు కొంచెం డివేట్ అయిపోయింది. అండ్ మన రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగానే ఉంది. సో ఇలాంటి కమర్షియల్ మూవీ మనం చాలా చూస్తున్నాం జనరల్గా. ఓవరాల్గా మెసేజ్ అయినా చుట్టూ జనం మధ్యలో మనం అనే కాన్సెప్ట్తో తీసిన సినిమా. సో దానికి స్టోరీ లైన్ కొంచెం బాగుంటే బాగుండేది. స్క్రీన్ ప్లే వైజ్ స్టోరీ వైజ్ కొంచెం బాగుండేది అనిపించింది బేసిక్గా. సో అలా రవితేజ కామెడీ టైమింగ్ కానీ రవితేజ యాక్షన్ కానీ అది ఆల్వేస్ రవితేజ డస్ ఇస్ బెస్ట్. రవితేజ బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. బట్ స్టోరీ వైజ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. జగపతి బాబు కూడా బాగా చేశాడు. జగపతి బాబు ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన గురించి చెప్పేదేమో, ఆయన క్యారెక్టర్ పరంగా బాగా చేశాడని చెప్పొచ్చు. పాటలు యావరేజ్ ఉన్నాయన్న, ఫైట్స్ కూడా యావరేజ్ ఉన్నాయి. టు బి ఆనెస్ట్ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది అన్న. అంటే రవితేజ నుంచి ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంటర్టైనింగ్ ఉండే వరకు ఎక్స్పెక్ట్ చేసాం. సెకండ్ హాఫ్లో వచ్చేవరకు అది బాగా డౌన్ అయింది అనిపించింది. ఆ టైంలో మాత్రమే మనం విజిల్ చేస్తారు ఆడియన్స్, అంతే తప్ప సినిమాలో ఏమీ లేదు. ఈ మూవీలో నాకు యాక్చువల్గా అయితే నచ్చింది ఒక డైలాగ్ అన్న. పోసాని కృష్ణమురళికి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. పోసాని కృష్ణమురళి నోట్లో నోరు పెట్టడం అంటే టీవీ షోలోకి వెళ్ళి లైవ్ టీవీలో కూర్చున్నట్టే అనే డైలాగ్ చాలా హిలారియస్గా ఉంది. కొన్ని డైలాగ్స్ ఇందులో కొంచెం బాగుంది. చుట్టూ జనం మధ్యలో మనం అనే కాన్సెప్ట్తో తీశారు. బేసిక్గా వచ్చేసరికి లైక్ ఒక మంచి మీనింగ్ ఉందన్న. లైక్ ఏంటంటే లైక్ పేరెంట్స్ని, వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని వాళ్ళ యొక్క విలువని తెలియజేసే విధంగా చెప్పుకోవాలి. లైక్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పేరెంట్స్. ఎందుకంటే లైక్ ఆయన ఆర్ఫాన్గా ఉండి తన పడే కష్టాలు లాస్ట్కి క్లైమాక్స్లో తీసుకోవడం లైక్ ఇట్ వాజ్ లైక్ జెన్యూన్. అండ్ అదర్ దెన్ దట్ ఎంటర్టైన్మెంట్ సమ్వాట్ ఇట్ ఈస్ మిస్సింగ్, బట్ ఆల్ ద వేర్ ఎమోషన్స్ ఆర్ క్యారీడ్ అవుట్. All the emotions are guaranteed in this movie. But మాస్ మహారాజా రవితేజ గారి నుంచి ప్లస్ 4 టికెట్ అంటే మాస్ టైటిల్ కాబట్టి మనం మాస్ టైటిల్ ఎక్స్పెక్ట్ చేశాము. బట్ అంత మాస్నెస్ కనిపించలేదు. బట్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ కళ్యాణ్ కృష్ణ గారు అండ్ కమింగ్ టు ద డెబ్యూ హీరోయిన్, మన ముంబై మోడల్ డెబ్యూటెంట్ హీరోయిన్ మాల్వికా శర్మ. షీ జస్టిఫైడ్ హర్ రోల్. తన గ్లామర్ ఖచ్చితంగా మూవీకి 100% జస్టిఫై చేసి చెప్పుకోవాలి. బీయింగ్ ఎ డెబ్యూటెంట్ షీ ఈస్ జస్టిఫైడ్. ఎక్సలెంట్ అనుకోవాలి తన పర్ఫార్మెన్స్ వరకు అయితే. మాస్ మహారాజాది ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. దట్స్ ద రైట్ థింగ్. యాక్చువల్ డైరెక్టర్ మంచి కాన్సెప్ట్తో తీయాలనుకున్నారు సినిమా. ఆ కాన్సెప్ట్తో తీయాలనుకో, కానీ ఆ కాన్సెప్ట్కి అందుకోలేకపోయాడు అని మనం చూస్తున్నప్పుడు అనిపిస్తుంది.
దానివల్ల సినిమా ఒక యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ సినిమా అండి ఇది మట్టుకు. ఎందుకు చెప్తున్నా అంటే సీన్కి పొంతన ఉండదు, ఒక స్టోరీ ల్యాగింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఆయన కాన్సెప్ట్ తప్ప సినిమాలో ఏమీ లేదు. నాకైతే ఏం లేదు. అక్కడ ఇప్పుడు గొడవ జరిగింది చూశారు. సినిమా బాగాలేదని చెప్తే అదే పనికి చెప్తున్నారు అనేసి అదే పనికి చెప్పట్లేదండి. సినిమా మంచి సినిమాలని చాలా ఎంకరేజ్ చేస్తున్నాం, మంచి సినిమాలు బాగున్నాయని చెప్తాము. ఈ సినిమా వరకు బాగలేదని నాకు నచ్చలేదు అనేసి నాకు నచ్చలేదని చెప్తున్నా అంతే అండి. ఏదో పిఆర్పి రేటింగ్ వస్తుంది అనేసి నేను మాట్లాడతలేదు. సినిమా బాగుందంటే బాగుందని చెప్తాం, బాగాలేదంటే బాగాలేదని చెప్తాం. ఈ సినిమాలో 2 చోట్ల అందరూ బాగా నవ్వుకుంటారండి. క్లాప్స్ కొడతారు, విజిల్స్ చేస్తారు. అది పవన్ కళ్యాణ్ కనిపిస్తారు ఫస్ట్ అండ్ లాస్ట్లో. అంత తప్ప సినిమాలో ఎక్కడా ఉండదు. అందరూ నిద్రపోయే మూడ్లోనే ఉంటారు. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతే వెళ్ళిపోదామా అనే స్థితిలోనే ఉంటారు సినిమా. ఇదైతే జెన్యూన్ చెప్తున్నా అండి, నా హార్ట్ఫుల్గా. ఆయన మంచి కాన్సెప్ట్తో తీశాడు సినిమా. ఒక డెబ్యూట్ హీరోయిన్ తెచ్చి మంచి అందంగా ఉంటుంది హీరోయిన్. తర్వాత మాస్ మహారాజా రవితేజ గారు యాక్టింగ్ బాగుంది. ఆ 2 తప్ప సినిమాలో ఏం లేదన్న. మన బ్రహ్మానందం ఎందుకు వస్తాడో, ఆయన ఎందుకు వెళ్ళిపోతాడో, ఆయన కామెడీకి తెచ్చుకుంటే కామెడీ డబుల్ మీనింగ్ కామెడీ అంటారు కదా, అంత చండాలంగా ఉంటుంది. ఆయన తెచ్చుకున్నారు కదా. ఇంకోటి హాలీగాడు ఉంటాం మన రవితేజ ఫ్రెండ్గా, అదంతా ఎందుకు తీసుకున్నారో ఆ క్యారెక్టర్స్ ఎందుకు అర్థం కాదు. ఒక ఎండింగ్ తప్ప సినిమాలో ఏం లేదు. ఒక ఎండింగ్లో కాన్సెప్ట్ అనేది చూపిస్తాడు జనాలకి. ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయింది. మన రవితేజ గారి సినిమాలో నవ్వుకునే సీన్స్ ఉంటాయి, ఆ సీన్లు అన్నీ తప్పాయండి. సినిమా అయితే ఏం లేదు, నాకైతే నచ్చలేదు. అదండి జెన్యూన్గా చెప్తున్నా. సినిమా యావరేజ్ అని చెప్తాం, బాలేదు అని చెప్తాం, సూపర్ హిట్ అని చెప్తాం. ఈ సినిమా వరకు బాగాలేదండి. నేల టికెట్ బాగాలేదు, నాకు నచ్చలేదండి. ఆడియన్స్ మొత్తం చూస్తాం కదా, ఫ్రంట్ రోలో కూర్చున్నా, ఎవరికి నచ్చలేదు. వాళ్ళ మూడ్ ఆ సినిమా అయిపోకనే వెళ్ళిపోతున్నారు. ఇంకా 5 minutes ఉంది క్లైమాక్స్, వెళ్ళిపోతున్నారు. అంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జెన్యూన్ రివ్యూ అండి. సినిమా వల్ల చాలామంది బతుకుతున్నారు. ఎవరికి ద్రోహం చేసినట్టు ఆయన మాట్లాడాడు, కానీ అలా కాదు. సినిమా బాగుందంటే బాగుందని చెప్తాం, బాగాలేదంటే బాగాలేదని చెప్తామండి, అంతే. దిస్ ది జెన్యూన్ రివ్యూ బై మనోజ్, అంతేనండి. పోలీసా నువ్వేమన్నా కోర్టా? నువ్వేమన్నా జ్యుడిషియరీ సిస్టమా? ఒక మనిషిని పట్టుకొని అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్ప కాదా? ఇప్పుడు నేనే ఉన్నా అండి. ఇప్పుడు మేము ప్రతి మూవీకి వస్తాము, మూవీలో వస్తాము. సినిమా బాగుంది, ఇప్పుడు సినిమా బాగుంటే సూపర్ ఉంది, ఎక్స్ట్రాడనరీ అని చెప్తాము. ఇప్పుడు రాజాది గేట్ రివ్యూ చూడండి నాది. ఇప్పుడు ఏ మూవీ కొట్టినా వస్తాం కదా, రాజాది గేట్ కొట్టండి ఎలా చెప్పాము. సూపర్ అంటే మూవీ చాలా బాగుంది, రవితేజ చంపేశారని చెప్పాము. మూవీ ఎలాగుంటే అలా చెప్తాము. ఇప్పుడు మూవీ మూవీ మీద మేము బతకట్లేదు, ఆయన బతుకుతున్నాడు. మాకు ఏ రైట్ అని ఉంది, ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కొని మూవీకి వెళ్ళింది మేము. ఏదైనా కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చాలా తప్పు. ఆయన చేసింది అయితే చాలా 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 తప్పు. ఆయన మళ్ళీ మీడియా ముఖంగా ఆయన సారీ చెప్పుకుంటే ఆయనకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే చాలా రెస్పెక్ట్ అండి. సినిమా తీయడం చాలా కష్టం. యాక్చువల్గా మేము ఒక ఈ జంక్షన్ అని ఒక ఈటీవీ ప్లస్లో ఒక షో చేశాము. అండ్ ఒక చిన్న స్కిట్ రాయాలంటే ఎంత స్క్రిప్ట్ కోసం ఎంత తపన పడతామో మాకు కష్టం తెలుసు. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలంటే కూడా ఎంత కష్టం అవుతుందో మాకు తెలుసు. అండ్ వీ రెస్పెక్ట్ ద మూవీ. సో అందుకని మేము లైక్ వీ నెవర్ డిగ్రేడ్ ద వాల్యూ ఆఫ్ మూవీ. బట్ మేము అతని మీద ఎప్పుడు ఖండించట్లేదండి. లైక్ తను చేసిన ప్రవర్తన ఇట్స్ లైక్ కండెన్సింగ్. లైక్ ఏముంటుంది, అందరినీ కలిపి కంబైన్డ్గా అంటాం అనేది మీరు చెప్పండి, అది కరెక్టేనా? ఐ అగ్రీ విత్ దట్ బ్రదర్. సరే, కాకపోతే అందరినీ టుగెదర్ చేయడం ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. అబౌట్ ఆ పాయింట్ చెప్పండి. ఆల్ ద టుగెదర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దట్స్ నాట్ రైట్. ఈ ప్రాబ్లం వచ్చింది మనకి రంగస్థలం అనే సినిమాతో. ఆయన ఏదో ఒక 2 minutes ముందర వచ్చేసి మాట్లాడాడు, ఆ టికెట్ లేదు అన్న కారణంగా ఇప్పుడు ఈ గొడవ అందరికీ కారణం అదొక్కటే రీజన్. రంగస్థలం అనే మూవీకి ఓకే ట్రోల్స్ వెళ్తున్నాయి. సినిమా చూడకుండా వచ్చి ఓకేనండి. అవును పిట్టల్లో రన్ కొడితే వస్తుంది. చాలా మంది ఫేమ్ కోసం ఇలా సినిమా చూడకుండా చెప్తున్నారు. అలాంటి వాళ్ళని దేర్ ఈజ్ ఏ సెంటెన్స్ అండి. ఒకటి ఉంటుంది, ఒక న్యాయం ఒకటి అంటూ ఉంటుంది. ఆయన అడగండి, ఏ విధంగా అడగాలి? మీరు చూడకుండా చేస్తున్నారు, రివ్యూస్కి రాకండి అని గల్లా పట్టుకుని కొట్టే విధంగా పోకూడదండి. మీడియా అంటే అందరికి రెస్పెక్ట్ ఉంది పబ్లిక్లో, వీఆర్ కామన్ మ్యాన్. అలాంటప్పుడు ఏమనాలి? నువ్వు సినిమా చూడకుండా వచ్చావు, సినిమా టికెట్ చూపిస్తా, అదేదో ఉంటుంది, ఒక రీజన్, ఒక లెవెల్లో వెళ్ళడానికి. ఆయన గల్లా పట్టేసుకొని అడిగితే తప్పండి. ఇంకోటి, ప్రతి ఒక్కడు వచ్చి రివ్యూ చెప్తున్నాడంటే అది తప్పు కదండి. ఎవరైనా జెన్యున్గా సినిమా మేము ఏదో టైంపాస్ చూడట్లేదు, ఏదో మార్నింగ్ 7కి లేచి స్నానం చేసి వచ్చి సినిమా ఉన్నే చూడట్లేదు. సినిమా అంటే ఒక ఇష్టం, ప్రేమ అనేది ఉంది కాబట్టే సినిమా చూస్తున్నాం. మాకు సినిమా వస్తే ఛాన్స్ చేస్తాం. ఆ కష్టం ఎంతవరకు ఉంటుందో మాకు తెలుసు. ఆడిషన్స్కి వెళ్తాము, సెలెక్ట్ అవ్వము. 100 ఆడిషన్స్ పోతే ఒక ఆడిషన్ సెలెక్ట్ అవ్వడం కష్టం. సినిమా వల్ల బతుకుతున్నాం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.